అంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తుంది. జనసేన పార్టీకి సంబంధించి కమిటీ మెంబర్స్ని ఇస్తారు, అలాగే ఇన్ఛార్జ్ని ప్రకటిస్తారు. ఆగస్ట్ 15 కల్లా ప్రకటిస్తాననేసి అన్నారు. బట్ ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ రావడం వల్ల డిలే అయింది. స్క్రూటినీ చేస్తున్నారు, అవుట్పుట్ ఇస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఈ మధ్యకాలంలో చూస్తుంది చాలామంది కమిటీలకి మెంబర్షిప్ కోసం లేకపోతే కమిటీ మెంబర్స్ ఉండడం కోసం ఇన్ఛార్జ్లు కానీ అధిక సంఖ్యలో అప్లికేషన్స్ అనేది వచ్చినాయి. వాళ్ళ దాని మీద వర్క్ చేస్తున్నారు. ఈలోగా లోపల ఉన్న కొంతమంది వ్యక్తులు, అందరినీ అంటే కొంతమంది వ్యక్తులు కమిటీలో నాకు మెంబర్షిప్ వస్తుంది అంటవా, మన అప్లికేషన్ పిక్ అవుతుంది అంటవా, ఏమొస్తుంది అని ఒకటి. ఇన్ఛార్జీల్లో కొంతమంది ఇన్ఛార్జ్లో పిక్ చేసినట్టు చూద్దామని ఒకటి. సార్ నాకు ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు అంటే చాలా వరకు కొంతమంది, అంటే అందరినీ అంటలేదు నేను, ఇప్పుడు మీకు కమిటీలో మెంబర్షిప్ ఇస్తేనో ఇన్ఛార్జీలు ఇస్తేనో పనిచేస్తారా మీరు? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పార్టీ బలోపేతం అవ్వాలి, లేకపోతే పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్న కమిట్మెంట్ మీరు లేకుండా ఓన్లీ ఈ అధికారం, అప్పుడు నిజంగా చెప్పాలంటే అది ఎమ్మెల్యే సీటు కాదు, లేకపోతే మీకేమీ రాజ్యసభకి ఇంకోటి కాదు కదా, అది స్ట్రక్చరల్ ఇప్పుడు బిల్డ్ చేసుకోవడానికి, ఒక ఆపరేషన్ స్ట్రక్చరల్ ఆపరేషన్ కోసం బిల్డ్ చేసుకోవడానికి, అడ్మినిస్ట్రేషన్ బిల్డ్ చేసుకోవడానికి, ఇప్పుడు క్యాంపెయినింగ్ చేయడానికి, లేకపోతే బూత్స్ వైజ్ మనం డివైడ్ చేయడానికి సమ్ సార్ట్ ఆఫ్ పార్టీ స్ట్రక్చర్లో లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పార్టీల కోసం ఇది చేస్తున్నారు, అన్ని పార్టీలు చేసుకున్నట్టుగానే. దీని మీద మీరు అంత దృష్టి పెట్టడం దేనికండి? అంటే ఇప్పుడు జనసేనకి స్పెసిఫిక్గా చెప్పాలంటే, టు బీ ఫేర్ యంగ్స్టర్స్ చెప్తున్నాను సార్, మన ఎజెండా ఇప్పుడు కమిటీస్ మీకు ఇచ్చినంత మాత్రాన మీకు ఏమీ నథింగ్, అంటే మీకు ఇవ్వలేనంత మాత్రాన మీకు ఏమీ పోయింది లేదు, వచ్చింది లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు కమిటెడ్గా పనిచేయాలి పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం అనుకున్నప్పుడు మీకు ఏ కమిటీ అవసరం లేదు, మీకు ఏ పదవి అవసరం లేదు. ఏదన్నా స్వార్థపూరితంగా నాకు ఇది వస్తేనే చేస్తాను అనుకున్న వాళ్ళతో నేను వాళ్ళ గురించి ఏం మాడాలని పనిలేదు. ఐ కెన్ సిప్ మై మౌత్, రైట్? కానీ నేను మాట్లాడేది కేవలం పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం పెట్టి పనిచేసే యువత కోసం, జనసేన పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నాయకత్వం వహించాలనుకున్నప్పుడు ఇలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తుల కోసం నేను చెప్తున్నాను. సరే, ఈ కమిటీలు ఎన్ని ఒకరోజు లేట్ అవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు, ఏదన్నా కానీ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు మీరు అసలు దాని గురించి ఆలోచించకండి. వస్తే వచ్చింది, లేదంటే లేదు, మనం పని చేసుకుంటా పోతాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కమిటీలు ఇస్తేనే చేస్తాం లేకపోతే లేదన్న మైండ్ సెట్ తీసేసుకోండి పక్కకి. అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టు, గ్రౌండ్ లెవెల్లో ఏ వ్యక్తి పనిచేసినా పిన్ టు పిన్ అని గుర్తుపెట్టుకుంటారు, పిన్ టు పిన్ అని ఆరా తీసుకుంటారు, ఎవరు పని చేస్తున్నారు ఏంటనే తెలుస్తుంది. నేను ఏదో మన మీటింగ్లో కూడా చూశాను, ఆ మంగళవారం ఒక ఇష్యూని సాల్వ్ చేసే ఒక అబ్బాయి ఉన్నారండి, సురేష్ సమ్ మీద పేరు, ఐఎమ్ సారీ దట్ సేమ్ నాకు పేరు గుర్తులేదు. ఎవ్రీ మంగళవారం ఆయన సంబంధించి ఒక ఊరికి సంబంధించి ఒక ఇష్యూ సాల్వ్ చేస్తారంట ఆయన. హీ హ్యాస్ బిన్ రేస్డ్ ఇట్ కంప్లీట్గా గుర్తుపెట్టుకుని, ఆ మీటింగ్ కూడా మా ఇన్విటేషన్ పంపి ఆ సభాముఖంగా చెప్పారు ఆయన, ఇలా నువ్వు హర్ట్ అయ్యావంట, నేను మొన్న పెళ్ళలేదనేసి, సో ఈరోజు నేను మళ్ళీ పర్టికులర్గా నేను పిలిచాను, నేను పేరు పెట్టి అనేసి చెప్పారు. అంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్టివ్గా వర్క్ చేసిన ప్రతి కార్యకర్త